ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సెప్టెంబర్ 1న సిపిఎస్ అమలులోకి వచ్చిన సందర్భంగా వారు సిపిఎస్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ పెన్షన్ విధానాలు వద్దు, ఓపీఎస్ మాత్రమే కావాలని ఉపాధ్యాయులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఓపీఎస్ విధానం అమలు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని ఎస్టీయూ నాయకులు తెలిపారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరడం లేదని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత కూడా సిపిఎస్ ను మేము సమీక్షిస్తామని చెప్పారు. మరి మీరు చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయి? ఈ రాష్ట్రంలో దాదాపు 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి మీరు ఈ సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ పేరు ఏదైనా అవన్నీ కూడా పాత పెన్షన్ సమానం కాదు అనేది మేము భావిస్తా ఉన్నాం, నమ్ముతా ఉన్నాం. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా పాత పెన్షన్ విధానానికి ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని మేము ఒప్పుకోము. కేవలము ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి తీరాలని చెప్పి అమలు అయ్యేంత వరకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా